హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు అలాగే పెన్షన్ గురించి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. 19వ తేదీ ఈరోజు ఇప్పటి వరకు ఉన్న ఉదయం వరకు ఉన్న తాజా అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఈరోజు ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేస్ 19th to 25th అనేది ఇన్ దిస్ మంత్ ఉందండి. సో ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా డీడీఓలు ఈ రోజు నుంచి సబ్మిట్ చేయడం జరుగుతుంది విత్ పెరిగిన డిఏతో కలిపి అండి. ఏదైతే పెరిగిన డిఏ 3.64% ఉందో సో దాంతో కలిపి మొత్తంగా ఇప్పుడు డిఏ లేదా డిఆర్ అనేది 30% అంటే 30.03% అయితే మనము చూస్తాము బిల్లులలో. సో ఇక ఇది అండి బిల్లుకు సంబంధించిన అప్డేటు. అలాగే ఇక పెరిగిన జీతాలతో సహా ఏప్రిల్‌లో అంటే ఈ పెరిగిన డీఏ వస్తుందా రాదా? డీఏ, డీఆర్ అనేది జీతంతో కలిపి అయితే అంటున్నారు. సో పెరిగిన జీ డీఏతోనే జీతం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక ఏపీజీఎల్ఐ మెస్సింగ్ క్రెడిట్స్ గురించి వచ్చినట్లయితే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐకి సంబంధించిన కొన్ని నెలలకు మంత్లీ ప్రీమియం అమౌంట్స్ యాన్యువల్ అకౌంట్ సెటిల్మెంట్ నందు జమ కాకుండా అవి అయితే జీరో అని చూపిస్తున్నాయి. సో దీన్ని మిస్సింగ్ క్రెడిట్స్ అంటాము. సో అలా మిస్ అయిన మిస్సింగ్ క్రెడిట్స్ కోసం ఈ ప్రొఫార్మాను ఫిల్ చేసి మీ డీడీఓ గారితో సైన్ చేయించి మొత్తం అవన్నీ కూడా మీరైతే ఏపీజీఎల్ఐ డైరెక్టర్ వారి కార్యాలయానికి అయితే ఈమెయిల్ చేయవలసి అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఈమెయిల్ ఐడి ఒకటే ఉందండి. టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు ఏపీజీఎల్ఐ సంబంధించి. సో వారికి మెయిల్ పంపించినట్లయితే వాళ్ళు మిస్సింగ్ క్రెడిట్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీజీఎల్ఐ షెడ్యూల్ అనగా నిధి పోర్టల్ నందు శాలరీ బిల్ జనరేట్ చేసినప్పుడు రిపోర్ట్స్ డౌన్లోడ్ అయ్యే ఉద్యోగుల యొక్క డిడక్షన్కి సంబంధించిన పీడిఎఫ్ అండి. సో దాన్ని మీరు దాన్ని నిధి పోర్టల్ నందు అయితే శాలరీ బిల్ జనరేట్ చేసినప్పుడు అయితే సో అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏపీజీఎల్ఐ డిడక్షన్స్ ఉంటే పేజీని ఏపీజీఎల్ఐ షెడ్యూల్ అని అంటారు. సో అసలు మిస్సింగ్ క్రెడిట్స్ సిపిఎస్ అండ్ ఏపీజీఎల్ఐ ఎందుకు వస్తాయన్న విషయానికి వచ్చినట్లయితే ఇక ఇవన్నీ కూడా మిస్ క్లారిఫికేషన్ అంటే జీతంలో ఒక రికవరీ అయిన మొత్తం ఏపీజీఎల్కి కాకుండా వేరే పద్ధతికు జమ కావడం. సో ఈ విధంగా మిస్ క్లారిఫికేషన్ వల్లే ఇవన్నీ మిస్సింగ్ క్రెడిట్స్ అయితే ఏర్పడడం జరుగుతుంది. ఇది డీడీఓ బిల్లు సబ్మిట్ చేసే సమయంలో తప్పుగా క్లెయిమ్ చేయడం, దాన్ని ట్రెజరీలో కూడా అబ్జెక్ట్ చేయడం జరిగితే సో చేయకుండా ఉన్నట్లయితే ఈ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన డీడీఓ ప్రపోజల్ అయితే ట్రెజరీకి సబ్మిట్ చేసి వాటిని ఏజీ కార్యాలయానికి పంపితే ఆమోదం తీసుకుని సరిచేస్తారు. సో ఆ వివరాలు ఏపీజీఎల్కి పంపితే వారు మన పాలసీకి అయితే జమ చేస్తారు. అలాగే సిఎఫ్ఎంఎస్ రాకముందు పాలసీ జమ చేయడం అనేది జీతం బిల్లుకు పెట్టిన షెడ్యూల్ని చూసి రిపోర్ట్స్ వేసుకునేవారండి. సో షెడ్యూల్ పెట్టకపోయినా కూడా పెట్టినది వారికి చేరకపోయినా కూడా చేరిన దానిలో పాలసీ వివరాలు తప్పుగా ఉండటం లేదా పార్టీ వివరాలు లేకపోవడం కారణంగా అమౌంట్ అనేది ఏపీజీఎల్ఐ ఫండ్కు చేరిన అవి ఉద్యోగి పాలసీకి అయితే జమ కావు. సో ఈ విధంగా అయితే మిస్సింగ్ క్రెడిట్స్ అయితే ఇలా అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2018కి ముందు మాన్యువల్ విధానంలో ప్రాసెసింగ్ అనేది ఉండేది. సో ఆ తర్వాత ఆన్లైన్లో డేటా ప్రొవైడ్ చేయడం అంత సులభమేమీ కాదు కాబట్టి ఈ మొదటి కేసులో అసలు ఏపీజీఎల్ఐ వారికి అయితే చేరదు, రెండోది వారికి తెలియదు. సో రెండో కేసులో అమౌంట్ వారికి చేరుతుంది కానీ ఎవరికి చేరుతుందో సస్పెన్స్లో ఉంటుంది. సో ఈ విధంగా అసలు వారు ప్రొవైడ్ చేయగలిగితే మిస్సింగ్ క్రెడిట్స్ అనే సమస్య రాదు. సో ఈ విధంగా ఈ సందర్భంలో బిల్ షెడ్యూల్ అలాగే బిల్ వివరాలు డీడీఓ నుంచి పంపితే మాత్రమే వారి దగ్గర నుంచి సస్పెన్స్ ఖాతాలోకి పోల్చుకొని సరిపోతే అడ్జస్ట్ చేయగలరండి. సో అసలు వారు ప్రొవైడ్ చేయగలిగితే మిస్సింగ్ క్రెడిట్స్ అనే సమస్య రాదు. సో జీపీఎఫ్కు కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని అయితే ఉద్యోగులు ఈ విధంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి. సో ఇదేంటి ఇప్పటివరకు తాజా సమాచారం. సో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చెప్తూనే ఉంటారు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో ఈరోజు అయితే డీడీఓ గారి చేత బిల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.